స్పైనల్ స్పాండిలోసిస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ లో కూడా వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాటికి కూడా ఈ ట్రీట్మెంట్ చేయడానికి చేస్తామా? ఇప్పుడు మనకి నొప్పిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎక్యూట్ పెయిన్, రెండోది క్రానిక్ పెయిన్. ఎక్యూట్ పెయిన్ అంటే ఇమ్మీడియట్గా ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ నొప్పి ఎందుకు వస్తుంది అనే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మనకి కింద పడిన తర్వాత వస్తారు, నొప్పి యాంకిల్ పెయిన్ ఉంటుంది. ఏమైంది అంటే హిస్టరీ తీసుకుంటే కాలు ట్విస్ట్ అయిందని చెప్తారు. సో కాలు ట్విస్ట్ అయిందంటే ఆటోమేటిక్గా అక్కడ ఏదో లెగమెంట్ ఏదో స్ప్రెయిన్ అయి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన మనము 2 days 3 days పెయిన్ కిల్లర్స్ పెట్టి రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది. అట్లాగే ఏదైనా ఒక యంగ్ పేషెంట్ నీ పెయిన్తో వస్తారు. కొన్నిసార్లు ఎక్స్రే తీస్తే పేషెంట్కి ట్యూమర్ ఉంటుంది. సో మనం ట్యూమర్ ట్రీట్ చేస్తాం, ఆటోమేటిక్గా పెయిన్ తగ్గిపోతుంది. కొంతమంది ఫీవర్తో వస్తారు, నీ పెయిన్తో వస్తారు. లోపల మనం కనుక ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే పెయిన్ తగ్గిపోతుంది. సో ఎక్యూట్ పెయిన్ అనే దానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్ని మేము ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఆ పెయిన్ తగ్గిపోతుంది. రెండో రకం ఏంటంటే క్రానిక్ పెయిన్స్. దీనికి ఆ నొప్పి ఎందుకు వస్తుందనే దానికి అసలు మనకి చాలా కష్టంగా ఉంటుంది, ఐడెంటిఫై చేయలేము. చాలామంది మెడ నొప్పి చెప్తూ ఉంటారు, నడుము నొప్పి చెప్తూ ఉంటారు. సో ఆ నొప్పి ఎందుకు వస్తుంది అనేది మనకి కరెక్ట్గా క్లూ ఉండదు. సో దానివల్ల ఏంటంటే నెలల తరబడి ఆ నొప్పి అందరూ బాధపడుతూనే ఉంటారు. సో ఎవరైనా కానీ మ్యాక్సిమం 4 రోజులు 5 రోజులు పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, కానీ దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకోరు. సో ఆ నొప్పి అనేది తగ్గదు. సో వారు ఏం చేస్తారు, ఈ నొప్పి తగ్గడం కోసం రకరకాల చిట్కాలు ట్రై చేస్తుంటారు. సో హోమియోపతి ట్రై చేస్తారు, దాని తర్వాత ఆయుర్వేదం ట్రై చేస్తారు, కొంతమంది కేరళ వెళ్తారు, కొంతమంది హిమాలయాస్కి కూడా వెళ్తుంటారు. సో ఎప్పుడైతే ఈ నొప్పి తగ్గడం కోసం రకరకాలుగా తిరుగుతూ ఉంటారో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ 2 రోజులు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ నొప్పి మొదలవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే పేషెంట్ డిప్రెషన్లోకి గురవుతారు. అసలు నాకు ఏమవుతుంది, నేను ఎక్కడ చూపించుకున్నా కానీ నొప్పి తగ్గట్లేదు, ఎవరు దీని గురించి పర్టికులర్గా చెప్పట్లేదు, ఈవెన్ 200-300 కిలోమీటర్లు వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేయించుకున్నా కానీ నాకు నొప్పి తగ్గట్లేదు అనేసరికి వాళ్ళు ఒక డిప్రెషన్లోకి గురవుతారు. సో ఈ డిప్రెషన్లోకి గురవటం వల్ల నొప్పి అనేది ఇంకా తీవ్రమవుతూ ఉంటుంది, ఇంకా వేరే కొత్త సమస్యలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనే ఇంజెక్షన్ ఇది ఒక వరం. ఫర్ ఎగ్జాంపుల్ భుజం నొప్పి తీసుకుందాం. చాలామంది పేషెంట్స్ 45 years 50 years ఫీమేల్స్ డయాబెటిక్స్ ఉంటారు. వాళ్ళకి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ భుజము పైకి లేపలేరు, పైకి లేపుతుంటే నొప్పి వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం తోటి చాలామంది డాక్టర్స్ దగ్గర తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చి ఫిజియోథెరపీ చేసుకోవాలమ్మా లేకపోతే జాయింట్ మూమెంట్స్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ ఫిజియోథెరపీ చేసుకోవాలంటే వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకోలేరు, అలాగని ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ తినలేరు. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ఇంజెక్షన్ అనేది ఫస్ట్ నొప్పి తగ్గిపోతుంది. పేషెంట్ రాగానే వాళ్ళు చాలా బాధగా వస్తారు, అమ్మ మీ ఒక ఇంజెక్షన్ చేస్తాను మీకు నొప్పి మొత్తం తగ్గిపోతుంది అనగానే వాళ్ళు ఇంజెక్షన్ తీసుకుని 1/2 hour తర్వాత చాలా ఆనందంగా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా లోపలికి వచ్చి సార్ నొప్పి అంతా తగ్గిపోయింది అని వస్తారు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ పెయిన్ సైకిల్ అంటే ఫస్ట్ నొప్పి, ఆ నొప్పి వల్ల ఏం చేస్తారు, వాళ్ళు ఈ జాయింట్ని మూవ్ చేయరు కాబట్టి జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. మనం ఏదైనా ఒక జాయింట్ని కనుక మూవ్ చేయకపోతే ఆ జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. సో పెయిన్తో ఏమొస్తుంది, జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. ఈ రెండింటికి వల్ల కారణం వల్ల ఏమవుతుంది, పేషెంట్ డిప్రెషన్లో గురవుతారు. పేషెంట్ డిప్రెషన్లో ఉంటే చికాకు లేకపోతే కోపం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి. వేరే పక్కన వాళ్ళతో కలవకపోవటం, ఇంట్లో వాళ్ళ మీద అరవటం. సో నాట్ ఓన్లీ ఫిజికల్లీ సైకలాజికల్గా కూడా అది ఇంపాక్ట్ అవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ నొప్పి తగ్గిపోతుందో పేషెంట్ బ్రేకింగ్ దిస్ సైకిల్ ఆఫ్ పెయిన్, ఈ సైకిల్ని నేను బ్రేక్ చేస్తాం. పెయిన్ తగ్గిపోవడం వల్లనే పేషెంట్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అమ్మ ఇప్పుడు మీకు నొప్పి తగ్గిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు మూమెంట్స్ చేసుకోవాలి, ఫిజియోథెరపీ చేసుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకుంటారు. నొప్పి లేదు కాబట్టి ఫిజియోథెరపీ చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ ఫిజియోథెరపీ చేస్తారో, ఎప్పుడైతే ఈ వాకింగ్ లాంటివి చేస్తారో, ఎప్పుడైతే ఈ షుగర్ కంట్రోల్ అవుతుందో, ఎప్పుడైతే వాళ్ళ మానసికంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారో డెఫినెట్గా ఒక 3 weeksలో వాళ్ళకి ఇప్పుడు మేము ఇచ్చే ఇంజెక్షన్ వల్ల దగ్గరగా 2 నుంచి 3 నెలల వరకు నొప్పి ఉండదు. దానివల్ల 3 వారాల్లో ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మూమెంట్స్ వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఒక్కసారి మూమెంట్స్ వచ్చేసినాయి అంటే దట్స్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇట్లాగా రకరకాల ప్రాబ్లమ్స్, టెన్నిస్ ఎల్బో అని, సర్వైకల్ స్పాండైలోసిస్ అని, లేకపోతే లంబార్ స్పాండైలోసిస్ అని. సో స్పైన్కి సంబంధించిన కూడా ప్రతి ప్రాబ్లంకి సర్జరీ ట్రీట్మెంట్ కాదు. 80-90% ఆఫ్ ద పేషెంట్స్కి అసలు స్పైన్ ప్రాబ్లమ్స్కి మేము సర్జరీ లేకుండానే ట్రీట్ చేస్తాం. ఎందుకంటే బాడీకి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఓన్లీ 10% ఆఫ్ ద పేషెంట్స్కే మన చేయి జారిపోయి ఆ డిస్క్ అనేది నరాన్ని బాగా ఒత్తిడికి గురి చేసి ఇంకా పేషెంట్ చాలా సివియర్గా పెయిన్ వచ్చి
ఇక వేరే రకరకాల బలం తగ్గిపోవటము, అట్లాంటి తిమ్మిర్లు ఎక్కువగా ఉండటం, అలాంటి పరిస్థితుల్లో అయితే ఆపరేషన్ చేస్తాం. కానీ 80-90% ఆఫ్ ద పేషెంట్స్ ఎట్లాంటి ఇంజెక్షన్స్ చేసుకుంటూ, అంటే ఈ కొత్త రకమైన ఇంజెక్షన్స్ చేసుకుంటూ అసలు ముందు పెయిన్ కిల్లర్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ది మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్ ఈజ్ పెయిన్ కిల్లర్స్ అనేది వాడటం అవసరమే లేదు. ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 months వరకు కూడా నొప్పి అనేది ఉండదు కాబట్టి వాడు పెయిన్ కిల్లర్స్ తీసుకోరు. ఈ టైంలో పేషెంట్ ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, లేకపోతే రకరకాల పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజెస్, పొట్ట ఎక్కువగా అధికంగా ఉండటం వల్ల కూడా, పొట్ట బాగా ముందుకు రావటం వల్ల కూడా ఈ వెన్నుము మీద ఒత్తిడి పడి నొప్పి వస్తూ ఉంటుంది. సో మేము ఒక పేషెంట్కి ఒక టైం క్రియేట్ చేస్తాం. నొప్పి లేని ఒక 2 నెలలు క్రియేట్ చేస్తాం. ఈ 2 నెలల్లో రకరకాల ఎక్సర్సైజెస్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఈ పొట్ట తగ్గించుకోవటం, లేకపోతే నడుం దగ్గర మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకోవడం లాంటివి చెప్తాం. సో దీనివల్ల ఈ పేషెంట్స్కి, చాలామంది పేషెంట్స్కి 60-70-80% ఆఫ్ ద పేషెంట్స్కి కంప్లీట్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే, ఈ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ చెప్తున్నారు కదా, ఇది నార్మల్గా ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు అండి? ఈ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదమ్మా. మీరు నెలకి ఈ పెయిన్ కిల్లర్స్ కొనుక్కునే అంత ఖర్చు కూడా ఉండదు. దగ్గరగా 3,000 నుంచి 3,500 రూపాయలు ఉంటుంది. అండ్ ఈ ఒక్క ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 month 2 months టైం మనకి నొప్పి లేకుండా ఈ టైం ఇస్తుంది అనమాట. ఈ ఇంజెక్షన్ అనేది ప్రతి జబ్బుకి కాదమ్మా. మనకి ఒక జబ్బు నిర్ధారణ అయితే డెఫినెట్గా మన ట్రీట్మెంట్ ఆ జబ్బు గురించే చేయాలి. ఓకేనమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్లో ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ వస్తుంది. సో వీ హ్యావ్ టు ట్రీట్ ద ఇన్ఫెక్షన్. అంతే తప్ప నొప్పి తగ్గించేసిన వల్ల ఉపయోగం లేదు. ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్లో ఒక ట్యూమర్ వచ్చి ఆ ట్యూమర్ వల్ల అక్కడ నరాల ఒత్తిడికి గురయ్యి నొప్పి వస్తుంటే మనం ట్యూమర్ని రిమూవ్ చేయాలి. అట్లాగే రకరకాలు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి కింద పడి, సో ఫ్రాక్చర్ని మనం స్టెబిలైజ్ చేయాలి, అప్పుడే పెయిన్ తగ్గుతుంది. సో ఇట్లాంటి వాటికి ఇంజెక్షన్ చేయము. అందుకనే ఈ ఇంజెక్షన్ మనం పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఇంజెక్షన్ పనిచేస్తుందా లేదా అనేది మనం నిర్ధారిస్తాం. ఒకవేళ జబ్బు ఇది అని మనం నిర్ధారిస్తే కనుక ఆ జబ్బుకి ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ తగ్గిపోతుంది. దానికి ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏమి అర్థం కానప్పుడే అసలు ఎందుకు నొప్పి వస్తుంది అంటే, నొప్పికి రకరకాల కారణాలు, ఒక కారణమే ఉండదు కొన్ని ప్రాబ్లమ్స్కి. సో అట్లాంటి వాటికి ఇలాంటి ఇంజెక్షన్స్ పనిచేస్తాయి. ఒకవేళ కనుక నొప్పి నిర్ధారణ అయితే కనుక ఎందువల్ల వస్తుంది అనుకుంటే కనుక దాన్నే ట్రీట్ చేస్తే నొప్పి కూడా తగ్గుతుంది.